తప్పిపోయిన కుమారుడు తన స్నేహితులతో కలిసి లోకంలో కలిసిపోయి పడిపోయి చెడిపోయి ఉన్నదంతా కోల్పోయి సాతాను కబంధాస్తాల్లో చిక్కుకొని ఒంటరిగా మిగిలినప్పుడు లోకమంతా వెలివేసింది, కన్నవారు కాదన్నారు, ప్రాణ స్నేహితులు చీపొమ్మన్నారు, మరణ భయం వెంటాడుతుంటే ప్రాణభయంతో పారిపోతుంటే పరమ తండ్రి ప్రేమ చెయ్యి చాపి లేవనెత్తి హత్తుకొని ముద్దు పెట్టుకొని ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కిస్తున్న కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన కృప ఎలా బలపరిచిందో, ప్రేమలన్నీ కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు ఒక పాపిని ఆయన ప్రేమ ఎలా లేవనెత్తిందో, ఆరిపోయిన దీపాన్ని ఆయన అగ్ని ఎలా వెలిగించిందో, పాపులలో ప్రధాని పాపి అయిన వారిని పిలిచి భూలోకమును తల్లక్రిందులు చేసేవాడిగా మలిచి తన ప్రవక్తగా అపోస్తులునిగా సువార్థికునిగా ఖండాల్లో సిలువ జెండా ఎగరవేయిస్తున్న ఒక యవనస్తునిగా, ఒకవేళ దైవజనునిగా, ఒక విశ్వాసిగా, ఒకవేళ ఒక దేవునిలో ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న బిడ్డగా ఈ యొక్క ప్రోగ్రాంను చూస్తున్నావేమో, సాక్ష్యాలు వింటున్నావేమో. తన దాసుని దీన స్థితి నుంచి లేపిన దేవుడు నిన్ను కూడా లేవనెత్తగలడు. అంతకంటే గొప్పగా నిన్ను ఆశీర్వదించి నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించగలిగిన ప్రేమనే మేము ప్రకటిస్తున్న నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ. ఈ సాక్ష్యం ద్వారా ధైర్యం తెచ్చుకో. పడిన నిన్ను లేవనెత్తుతాడు, పడిపోయిన నిన్ను నిలబెడతాడు, తప్పిపోయిన నిన్ను వెతుకుతాడు, ఎన్నికలేని నిన్ను ఎన్నుకుంటాడు.